to our channel. జనరల్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మన ఇండియాలో మోస్ట్లీ 3 రకాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి పింక్ కలర్లో ఉంటుంది, ఇంకొకటి వైట్ కలర్లో ఉంటుంది, ఇంకొకటి యెల్లో కలర్లో ఉంటుందన్నమాట. సో ఈ 3 రకాలు 3 డిఫరెంట్ రంగులు ఉంటాయి, కానీ వీటిల్లో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అయితే సేమ్ అన్నమాట. జనరల్గా అది ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మనం ఏం చెప్తుంటామంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా ఉండాలి, ఫైబర్ అనేది ఎక్కువగా ఉండాలి, అలాగే ప్రోటీన్ అనేది కూడా ఎక్కువగా ఉండాలి, అండ్ ఫ్యాట్స్ అనేది కూడా తక్కువగా ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్లోని వాళ్ళకి కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కాబట్టి వాళ్ళు హై ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నా కూడా కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ డ్రాగన్ ఫ్రూట్లోని మనం జనరల్గా ఒక 100 గ్రామ్స్ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకున్నట్లయితే దీంట్లో మనకు విటమిన్స్ ఉంటాయన్నమాట. ఏ విటమిన్స్ ఉంటాయనేది చూసుకున్నట్లయితే విటమిన్ సి అండ్ విటమిన్ బి కాంప్లెక్స్, ఎస్పెషల్లీ ఈ బి కాంప్లెక్స్లోని B1, B2, B3, B6 అండ్ B9 కూడా ఉంటాయన్నమాట. అలాగే విటమిన్ ఈ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్లోనే ఉంటుందన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ విటమిన్స్లోని విటమిన్ సి వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఈ విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. జనరల్గా మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ పేషెంట్స్లోనూ ఈ ఇమ్యూనిటీ అనేది జనరల్గా తక్కువ ఉంటుందన్నమాట. సో ఈ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఇలాగే ఈ విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ ప్రాబ్లమ్సే కాకుండా ఏదైనా దెబ్బ తగిలినా కూడా హీలింగ్ అనేది తొందరగా అవుతుందన్నమాట. ఈ విటమిన్ సికి యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ గురించి నేను ఫర్దర్గా వీడియోలో ఇంకా డిస్కస్ చేస్తాను. ఈ విటమిన్ ఈ అనేది డ్రాగన్ ఫ్రూట్స్లో ఉండడం వల్ల విటమిన్ ఈకి కూడా యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. విటమిన్స్ కాకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్లోని మినరల్స్ కూడా ఉంటాయన్నమాట. ఏ మినరల్స్ అనేది చూసుకున్నట్లయితే కాల్షియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం అండ్ ఐరన్. మనము 100 గ్రామ్స్ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకున్నట్లయితే ఇందులోని కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటాయనేది చూసుకున్నట్లయితే 11 గ్రామ్స్ నుంచి 15 గ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట. ప్రోటీన్స్ చూసుకున్నట్లయితే 1 to 2 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఫ్యాట్స్ ఎంత ఉంటాయి అనేది చూసుకుంటే 0.1 నుంచి 0.6 గ్రామ్స్ వరకు ఉంటుంది. అదే మనం ఫైబర్ చూసుకున్నట్లయితే 5 to 7 గ్రామ్స్ ఉంటుందన్నమాట. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలనుకుంటే దాంట్లో మనకి కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేది జనరల్గా తక్కువ ఉండాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్లోని 90% వాటర్ ఉంటుందన్నమాట. సో వాటర్ ఇంత హై కంటెంట్లో ఉండడం వల్ల మనకు డిహైడ్రేషన్ అనేది అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇందాక నేను వీడియోలో చెప్పినట్లుగా ఈ డ్రాగన్ ఫ్రూట్లోని మనకు యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. లైక్ బీటా సైనిన్స్, ఫ్లావనాయిడ్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకు మనకి యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీ అనేది అంత ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ డయాబెటీస్లో మనకు ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయని హెడ్ టు టో వరకు ప్రతి ఒక్క కాంప్లికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 వీడియోస్ చేశాను అనమాట. ఆ వీడియోస్ లింక్ నేను ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తున్నాను. ఒకసారి మీరు దాన్ని క్లిక్ చేసి కంప్లీట్గా తెలుసుకోగలరు. ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేటివి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఇన్ఫ్లమేషన్ ద్వారా అండ్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ డ్యామేజ్ వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ మనకు ఇంకా ముందుకు ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మనము ఈ యాంటీ ఆక్సిడేటివ్ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకుంటే మంచిది. అండ్ మనం జనరల్గా ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా ఈ డయాబెటీస్ పేషెంట్స్లోని మనము గ్లైసిమిక్ ఇండెక్స్ని చూసుకొని వాళ్ళకి ఈ ఫ్రూట్ మంచిదా కాదా అనేది చెప్తూ ఉంటాం. మనము ఈ డ్రాగన్ ఫ్రూట్లోని గ్లైసిమిక్ ఇండెక్స్ని చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా మనకు 48 నుంచి 52 మధ్యలో ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఈ డ్రాగన్ ఫ్రూట్కి అప్రాక్సిమేట్గా 50 ఉంటుందన్నమాట. అంటే ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్లోకి వచ్చి పడుతుంది. జనరల్గా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే <55 అంటాం అనమాట. ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ కావడం వల్ల, అలాగే దీంట్లో మనము క్యాలరీస్ చూసుకున్నట్లయితే ఒక 100 గ్రామ్స్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నట్లయితే జస్ట్ 50 to 60 క్యాలరీస్ మాత్రమే అవుతుందన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్లోని మనం జనరల్గా చెప్పుకున్నాము ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని. ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు కాన్స్టిపేషన్ అంటాం అనమాట. మలబద్ధకం రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కూడా ఈ హై ఫైబర్తోని నార్మల్ అవుతుంది. అండ్ మనం కొద్దిగా ఫుడ్ తీసుకున్నట్లయితే కూడా
కడుపు నిండినట్టు ఫీలింగ్ ఉంటుంది. అండ్ అంత తొందరగా ఆకలి అనేది అవ్వదన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్స్ అనేది బ్లడ్ షుగర్ స్పైక్స్ అంటామన్నమాట. అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న వెంటనే షుగర్స్ అనేటివి అంత ఈజీగా పెరగకుండా ఉంటాయన్నమాట. సో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని, ఒక కంప్లీట్ ఫ్రూట్‌ని డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు హ్యాపీగా డైలీ ఒకటి తినొచ్చనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.